బాబు చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూసి రివ్యూ కాదు ర్యాంట్ చేయాలనిపిస్తుంది భయ్య. హై గైస్, అగదా మూవీ చూస్తాను భయ్య. దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై ద లెజెండరీ ఎంఎస్ రాజు గారు. తెలియని వాళ్ళ కోసం ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కొన్ని గుర్తు చేస్తాను. ఒక్కడు, వర్షం, నువ్వు వస్తా అంటే వద్దంటానా, మనసంతా నువ్వే, దేవి పుత్రుడు, ఇంకా బొచ్చడి సినిమాలు ఉన్నాయి భయ్య. అగదా ఇస్ హిస్ లేటెస్ట్ అవుటింగ్ యాజ్ అ డైరెక్టర్. దీనికంటే ముందు ఆయన డర్టీ హరి అనే సినిమా తీశారు. చాలా ఇయర్స్ క్రితం వానా అనే సినిమా తీశారు భయ్య. అగదా మూవీ ఒక సూపర్ న్యాచురల్ హారర్ మిస్టికల్ థ్రిల్లర్ భయ్య. అన్ఫార్చునేట్లీ హారర్ సినిమా హారర్ వర్కౌట్ అవ్వలేదు. ఈ సూపర్ న్యాచురల్ మిస్టికల్ థ్రిల్లర్ లో ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంటే వర్కౌట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద బ్యాడ్ విఎఫ్ఎక్స్ అండ్ బ్యాడ్ డైరెక్షన్ అండ్ నరేషన్. సినిమా కన్సీవ్ చేసిన విధానమే చాలా బ్యాడ్ గా ఉంది భయ్య. దేవి పుత్రుడు, దేవి ఇలాంటి సినిమాలు ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు భయ్య. అవి చాలా ఇయర్స్ క్రితం వచ్చాయి. ఐ బెట్ వాటిలో బెటర్ విఎఫ్ఎక్స్ ఉంటుంది ఈ సినిమాతో కంపేర్ చేస్తే. కొన్ని వీడియోస్ కింద మారుతి రాజాసాబ్ ఎందుకు తీసావని కామెంట్స్ ఉంటాయి భయ్య. కానీ ఈ సినిమా చూసాక ఎంఎస్ రాజు గారు అగదా మూవీ ఎందుకు తీశారు అని కామెంట్ పెట్టవద్దు అవుతుంది. ఆ లెవెల్లో ఉంది భయ్య సినిమా. సెకండ్ హాఫ్ ఎండ్ కి అబ్రప్ట్లీ ఎండ్ చేసేసి పార్ట్ 2 అని వేసేయండి. అప్పుడైనా ఈ సినిమా నుంచి విముక్తి కలుగుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది భయ్య. సాగదీశారు, ఏమన్నా హై ఇస్తారా అంటే అది అవ్వదమ్మా, అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అన్నట్టు తీశారు సినిమాని. సినిమాలో రక్తపాతం ఉంటుంది, నూడిటీ ఉంటుంది, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, మేకింగ్ బ్యాడ్ గా ఉంటే ఇవి రెండు ఉండి ఏం లాభం? ఎంఎస్ రాజు గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కి కావాలంటే మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ని రిలీజ్ చేసుకోండి, కానీ అగదా లాంటి సినిమాలు మాత్రం తీయకండి సార్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. బాబు నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు, అంతే ఉంటా. ఈ సినిమాలో ఒక్క మూమెంట్ అంటే ఒక్క మూమెంట్ కూడా హై ఇవ్వదు భయ్య. అలా చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మేకర్స్. దీస్ ఆర్ ద నెగటివ్స్ అబౌట్ ద ఫిల్మ్ భయ్య. పాజిటివ్స్ ఏం లేవా అంటే సినిమా రన్ టైం భయ్య అప్రాక్సిమేట్లీ 2 hours 15 minutes ఉంది. 2 hours 15 minutes ఉన్న సినిమా ఫీల్స్ వెరీ లెందీ. ఆ లెవెల్లో ఉంది ఈ సినిమా ట్రీట్మెంట్. సో ఫైనలీ టమాటోస్ ఇచ్చే ముందు ఒకటి చెప్పి ముగిస్తాను భయ్య. అనయ్య, అగదా మూవీ దాటేసింది అన్నయ్య. లాస్ట్ ఇయర్ లైలా, ఇంకా ఈ ఇయర్ బ్యాడ్ బాయ్ కార్తిక్, ఇంకా నాగబంధం దాటేసింది అన్నయ్య టార్చర్ చేసే విషయంలో. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ అగదా మూవీ భయ్య. స్టార్టింగ్ లోనే చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ అ రివ్యూ, ర్యాంట్. టమాటోస్ ఇవ్వాలి కాబట్టి, సినిమాని రేట్ చేయాలి కాబట్టి ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.22 టమాటోస్ భయ్య. ఇంకా మీకు ఎలా అనిపించిందో మీరే సినిమా చూసి తెలుసుకోండి భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.